2023 ఎండింగ్ వచ్చేసింది. ఈ ఇయర్ స్మార్ట్ ఫోన్స్ చాలా బాగున్నాయి. మిడ్ రేంజ్ లోనైనా లేకపోతే ఫ్లాగ్షిప్ లోనైనా కూడా బాగున్నాయి. కానీ 2024 జాన్లో మాత్రం మనకి స్మార్ట్ ఫోన్స్ ల మూత మోగిపోతుంది. ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ వాళ్ళకి కూడా చూపెట్టండి. ఫస్ట్ OnePlus 12 ఈ స్మార్ట్ ఫోన్ జాన్ 23rd కి రిలీజ్ అవబోతుంది. గ్లోబల్ లో అండ్ ఇండియాలో కూడా సేమ్ డే రిలీజ్ అవబోతుంది. ఈసారి చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. మనకి OnePlus 12 తో పాటు 12R కూడా రిలీజ్ చేయబోతున్నారు. OnePlus 12 లో మనకి తెలిసిందే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ ఉంది, ఇంకా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీంట్లో పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉన్నది. డిజైన్ పరంగా దీంట్లో ఏం చేంజెస్ లేకపోయినా కూడా కొంచెం సర్కిల్ అనేది కొంచెం పెద్దగా చేశారు, ఎందుకంటే కెమెరాలో లెన్సెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి పెద్దగా చేశారు. అండ్ OnePlus 12R లో కొంచెం స్పెక్స్ డౌన్ గ్రేడ్ చేసి అది రిలీజ్ చేస్తారు. OnePlus 12R 45 నుంచి 46,000 వరకు అయితే ప్రైస్ ఉండొచ్చు. OnePlus 12 ఏమో 55 నుంచి 60,000 లోపు ఈ ఫోన్ అయితే రావచ్చు. నెక్స్ట్ Samsung S24 సిరీస్. Samsung S24 సిరీస్ లో 3 మోడల్స్ లాంచ్ అవుతాయి. S24, S24 Plus, S24 Ultra. S24 Ultra కే ఎక్కువ అట్రాక్షన్ వస్తుంది, ఎందుకంటే అది ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ కాబట్టి. iPhone 15 Pro Max తో కంపీట్ అయ్యే ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అది. ఈసారి S24 Ultra లో టైటానియం డిజైన్ రాబోతుంది అండ్ 200 మెగాపిక్సెల్ యాజ్ యూజువల్ గా వస్తుంది. అండ్ దాంట్లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉంటున్నాయి. ఈసారి హార్డ్వేర్ లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ కూడా దీంట్లో ఉంటుంది. S24 అండ్ S24 Ultra లో Exynos ప్రాసెసర్ ఉండొచ్చు. అది కూడా కంట్రీస్ ని బట్టి వేరీ అవుతుంది. స్నాప్డ్రాగన్ అయినా లేకపోతే Exynos అయినా ఉంటుంది. Samsung S24 Ultra లో 1 TB స్టోరేజ్ వరకు రావచ్చు ఈసారి. అండ్ దీని ప్రైస్ అరౌండ్ 1,30,000 వరకు అయితే ఉండొచ్చు. అండ్ 1 TB వేరియంట్ మాత్రం ఇంకెక్కువ కూడా ఉండొచ్చు దాంట్లో. నెక్స్ట్ Vivo X100 అండ్ X100 Pro. ఇవి 2 మోడల్స్ రిలీజ్ అవబోతున్నాయి. ఇది ఆల్రెడీ చైనీస్ లో రిలీజ్ అయింది, కానీ ఇండియాలో జాన్ లో రిలీజ్ అవబోతుంది. ఈ ఫోన్స్ ని మెయిన్ గా కెమెరా సెంట్రిక్ ఫోన్స్ లాగా మనం చూడొచ్చు, ఎందుకంటే కెమెరాలో అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వివో బ్రాండ్ లో. Vivo X100 Pro లో 1.5K రెజల్యూషన్ ఉన్న AMOLED డిస్ప్లే ఉంది అండ్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంది. Dimensity 9300 ప్రాసెసర్ కూడా ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో కంపీట్ చేస్తుంది. విత్ Vivo V3 చిప్ కెమెరాస్ కి ఉపయోగపడుతుంది. దీంట్లో T-Star కోటింగ్ కూడా ఉంది. మనకి సన్లైట్ అయినా లేకపోతే లైట్స్ ఉన్నప్పుడు ఫ్లేర్స్ పడతాయి కదా, అవి రెడ్యూస్ చేయడానికి T-Star కోటింగ్ కూడా ఉంది దీంట్లో. మెయిన్ గా కెమెరాలో చాలా మంచి ఫొటోస్ వస్తున్నాయి దీంట్లో. నేను కొన్ని వీడియోస్ చూసాను యూట్యూబ్ లో. చూస్తే iPhone 15 Pro, 15 Pro Max కంటే చాలా బాగా వస్తున్నాయి కొన్ని ఫొటోస్ అయితే. షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అయితే నాకు చాలా నచ్చింది. ఆ ఐఫోన్ లో కంటే నాకు Vivo X100 Pro లో చాలా బాగా కనబడ్డాయి. మరి ఇండియాలో లాంచ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ Redmi Note 13 సిరీస్. మనం ఎంతగానో వెయిట్ చేసే మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇవి. దీంట్లో కూడా 3 మోడల్స్ రిలీజ్ అవబోతున్నాయి. Redmi Note 13, Note 13 Pro, Note 13 Pro Plus. వీటిలలో డిఫరెంట్ ప్రాసెసర్స్ ఉన్నాయి. Redmi Note 13 15,000 లోపు రావచ్చు. Redmi Note 13 Pro 20,000 లోపు రావచ్చు. Redmi Note 13 Pro Plus నాకు చాలా మంచిగా అనిపించింది దాంట్లో ఫీచర్స్, ఎందుకంటే Redmi Note 13 Pro Plus లో 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది, 5400 mAh బ్యాటరీ ఉంది అండ్ 200 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. దీంట్లో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. నాకు దీంట్లో డిజైన్ కూడా చాలా బాగా అనిపించింది వెరైటీగా. చైనీస్ లో ఇది ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి మనకి ఇండియాలో కూడా టీజ్ చేశారు ఆ ఫోటో, బ్యాక్ ఫోటోని అండ్ ఫ్రంట్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. సో నాకు డిజైన్ నచ్చింది అండ్ దాంట్లో ఫీచర్స్ కూడా బాగా నచ్చింది. ఈసారి 30,000 లోపు Redmi Note 13 Pro Plus ఒక గట్టి స్టాంప్ అయ్యబోతుంది. అండ్ మీకు Redmi Note 13 సిరీస్ లాంచ్ డేట్ చెప్పలేదు కదా. Redmi Note 13 సిరీస్ 4th కి లాంచ్ అవబోతుంది, Jan 4th కి. సో అందరూ వెయిట్ చేయండి. ఇప్పుడు ఏం కొనకండి, నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ లో మనకి మంచి ఫోన్స్ రాబోతున్నాయి, అప్పటి వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ Poco F6. ఇది జాన్ లో లాంచ్ అవుతుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి, కానీ ఇది కన్ఫర్మ్ కాలేదు వస్తుందా లేదా అనేది. చైనీస్ లో Redmi K70 గా రిలీజ్ అయిన ఫోన్ ఇప్పుడు రీబ్రాండ్ వర్షన్ లో Poco F6 గా వస్తుంది. ఇది దీంట్లో కూడా కొన్ని అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి. 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంది దీంట్లో అండ్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 5000 mAh బ్యాటరీ, 200 మెగాపిక్సెల్ కెమెరా, ఇవన్నీ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ గా దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ కూడా ఉంది. బడ్జెట్ లోనే ఇది కూడా అరౌండ్ 40,000 లోపే మనకి Poco F6 రావచ్చు. ఈ ఇయర్ రిలీజ్ అయిన Poco F5 కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మంచి ఫీచర్స్ తో వచ్చింది. కాకపోతే కొంచెం కెమెరాలో ఇంప్రూవ్మెంట్స్ చేస్తే బాగుంటుంది, కానీ ఈసారి Poco F6 తో అది కూడా తీరిస్తే బాగుంటుంది. ఇవి జాన్ లో రిలీజ్ అవబోయే కొన్ని స్మార్ట్ ఫోన్స్. అండ్ ఇంకా ఏమన్నా ఉంటే మీకు అప్డేట్ చేస్తా. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.